ఇచ్చిన 4.5 సంవత్సరాలుగా పెన్షన్స్ అనేవి ఇంటింటికి అందజేస్తూ ఒక మహాయజ్ఞంలో జరిపించారు. వాలంటరీ వ్యవస్థ అనేది ప్రతి ఇంటికి వెళ్లి ఫస్ట్ తారీఖు, అది శనివారం అయినా ఆదివారం అయినా సెలవు రోజైనా సరే ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన వారందరికీ పెన్షన్ అందజేస్తూ ఉండేవారు. అయితే రీసెంట్ గా ఎలక్షన్ కమిషన్ కి వచ్చిన కంప్లైంట్స్, అదేవిధంగా చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాల ద్వారా ఎలక్షన్ కమిషన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఎలక్షన్స్ అయ్యి రిజల్ట్స్ వచ్చే వరకు కూడా నెక్స్ట్ 3 months కూడా పెన్షన్ అనేది ఇంటింటికి పంపిణీ చేయడం కుదరదు, వాలంటీర్స్ ద్వారా పంపిణీ చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు కీలక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ తో పాటు మిగతా సంక్షేమ పథకాలు ఏవైతే ఇంటింటికి అందిస్తున్నారో అవన్నీ కూడా వాలంటీర్స్ వెళ్ళి ఇవ్వకూడదు అనేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వానికి వేరే ఆల్టర్నేటివ్స్ అని ఉంటే చూసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు కోరటం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. అదేంటంటే గ్రామ వార్డు సచివాలయాల్లోనే పెన్షన్ అందజేయబోతున్నారు. ఈ ఏప్రిల్కి సంబంధించి 3వ తారీఖు నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లోనే పెన్షన్ అందజేస్తారు. అర్హులైన వారంతా కూడా వెళ్లి తమ ఒక ఆధార్ కార్డు తీసుకువెళ్లి బయోమెట్రిక్ ని అక్కడ వేసి తమ పెన్షన్ ని తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఈ విధంగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఏప్రిల్ వరకే ఉంటుందా లేకపోతే నెక్స్ట్ 3 months కి కూడా ఇదే విధానాన్ని కంటిన్యూ చేస్తారనేది అయితే తెలియాల్సి ఉంది. కాకపోతే ఇప్పుడు ఇక్కడ వాలంటీర్స్ ఇంటింటికి వచ్చి ఇస్తున్న ఆ వెసులుబాటు అయితే లేకపోవడంతో ప్రజల్లో కొంత అసంతృప్తి అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రతిపక్షాల మీద కూడా కొంచెం వ్యతిరేకత ఇంకా పెరగడానికి ఆస్కారం ఉంది. మరి ఇలాంటి నిర్ణయాన్ని వాళ్ళు ఎందుకు తీసుకున్నారు అనేది వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే పాజిటివ్ కన్నా కూడా నెగిటివ్ గానే ఎక్కువ ఇంపాక్ట్ అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళంతా ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ కలెక్ట్ చేసుకోవాలని ఎంతమంది కలెక్ట్ చేసుకుంటారు, ఎంతమంది చేసుకోరు అనేది కూడా ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇలాంటి సందర్భంలో చాలా మంది ఇది ప్రతిపక్షాలకు నెగిటివ్ అవుతుంది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి వాలంటరీ వ్యవస్థకి ఎంత ఇంపాక్ట్ ఉన్నది ఎక్కువగా జనాల్లోకి వెళ్తుంది అనేది తెలుస్తుంది. చూడాలి ఇది ఏ విధంగా ఇంపాక్ట్ ఇవ్వబోతుంది అనేది రాబోయే ఎన్నికల ఫలితాల్లో అయితే మనకు క్లియర్ కట్ గా తెలుస్తుంది. మేధావి వర్గాల అంచనాలు అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారన్న దానికన్నా కూడా ఇప్పుడు అంతకన్నా ఎక్కువ మెజార్టీతో గెలుస్తారు అని వాళ్ళు ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ పెన్షన్లు ఇంటికైతే అందుబాటులో ఉండబోవట్లేదు ఈ నెక్స్ట్ 3 months కి. ఏప్రిల్ నెలకు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి పెన్షన్ కలెక్ట్ చేసుకోవాలి. మిగతా మే అండ్ జూన్ కి అనేది ఇదే వ్యవస్థ కంటిన్యూ అవుద్దా లేకపోతే దానికన్నా ఆల్టర్నేటివ్ అప్పటికి సిబ్బందిని చూస్తారా అనేది రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ విషయాన్ని అర్హులైన వారందరికీ చేరవేయడానికి ప్రయత్నించండి. గ్రామ వార్డు సచివాలయాల్లో ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి వాళ్ళ పెన్షన్ ని ఏప్రిల్ 3వ తారీఖు నుంచి వాళ్ళు పొందవచ్చు.